కాళేశ్వరం అనేది అటు ఇటు పోయి బీజేపీ కొంపలు ముంచే పరిస్థితికి వచ్చింది. అసలు బీజేపీ వాళ్ళ స్టాండ్ ఏంది? ఒకరు ఓలా మాట్లాడితే ఇంకోరు ఓలా మాట్లాడతారు. అంతెందుకు ఈ ఈటల రాజేందర్ అనేటువంటి వ్యక్తి ఈ రోజు కమిషన్ ముందు ఏం చెప్పిండు? కమిషన్ బయటకొచ్చిన తర్వాత ప్రెస్ మీట్‌లో ఏం చెప్పిండు? కాళేశ్వరం మేడిగడ్డ కుంగిన రెండో రోజు బీజేపీ పార్టీ ఆఫీస్‌లో మాట్లాడిన విషయాలేంటిది? తెలంగాణ జర్నలిస్ట్ వేదిక వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడినప్పుడు ఇదే కాళేశ్వరం గురించి ఏం మాట్లాడిండు? ఆ తర్వాత వివిధ వేదికలలో కానీ లేకపోతే ఏబిఎన్ ఆర్కే ఓపెన్ హార్ట్ ఆర్కేలో కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఏ విధంగా మాట్లాడిండు నిన్నగాక మొన్న టీవీ9 స్టూడియోలోకి వచ్చి ఇంకే రకమైన మాట్లాడిండు. గతంలో కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ ఇది అదే మేడిగడ్డ కుంగిన రెండో రోజు ప్రెస్ మీట్ బీజేపీ ప్రెస్ మీట్ లో పెట్టి రెచ్చిపోయి విపరీతంగా దాని మీద విమర్శలు చేసి అది కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ అని అది రెండు హెలికాప్టర్లో పోయి బరాజుల ఎంపిక స్థలాలు ఎంపిక చేసిండని అది పనికిరాని ప్రాజెక్ట్ అని 1,00,000 కోట్లు వృధా అయినాయి అని చెప్పేసి మాట్లాడిండు. అట్లాంటి వ్యక్తి మళ్ళా కమిషన్ ముందు ఏం చెప్పిండంటే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు మీదకే అది క్యాబినెట్ మీటింగ్ ద్వారానే దాన్ని ఎంపిక చేసినామని టెక్నికల్ కమిటీ ఇంజనీరింగ్ కమిటీ మాత్రమే ఎంపిక చేసింది అన్నట్టుగా మళ్ళీ మాట మార్చింది. ఒకవైపు అక్కడ కమిషన్ ముందు ఇట్లా మాట్లాడినని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళా తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించండి, మీరు శిక్షించకపోతే మేము శిక్షిస్తామని మాట్లాడుతూ ఉన్నాడు. ఏ తప్పు జరిగినప్పుడు అన్ని కరెక్ట్ చేసినప్పుడు క్యాబినెట్ తీర్మానం చేసి క్యాబినెట్ ఆమోదం ఉన్నప్పుడు టెక్నికల్ ఇంజనీరింగ్ వాళ్ళు బ్యారేజీలు ఎంపిక చేసినప్పుడు ఇంత తప్పు ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు అక్కడేమో వాళ్ళే ఎంపిక చేసింది అంటారు, బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మళ్ళీ ఏం మాట్లాడతారంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి. అసలు తప్పు ఎక్కడ జరిగింది అనేది కూడా చెప్పాలి కదా. ఒకవైపు ఏమో వాళ్ళ బీజేపీ పార్టీ ఏం చెప్తుంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అంటారు. ప్రధానమంత్రి మొదలు పెడితే హోంమంత్రి అమిత్ షా కానీ లేకపోతే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా వివిధ వేదికలల్లో వీళ్ళు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అన్నారు. అంతేందుకు మన కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే అది ఇంజనీరింగ్ బ్లండర్ అని చెప్పిండు. ఇట్లా ఒక వైపు ఒక రాజకీయ పార్టీగా బీజేపీ అటువంటి స్టాండ్ లో ఉంటే అదే బీజేపీ పార్టీలో చేరినటువంటి ఈటల రాజేందర్ స్టాండ్ ఏంటిది? అసలు ఈటల రాజేందర్ అనే వ్యక్తికే అసలు ఆయన మీద ఆయనకు ఒక స్టాండ్ లేకుండా అయిపోయింది. గతంలో ఒక మాట మాట్లాడింది, ఇప్పుడు ఒక మాట మాట్లాడింది. మాట మార్చను, మడమ తిప్పను, పాయింట్ బ్లాక్ మీద గన్ను పెట్టినని ఇదే మాట్లాడతా, నేను విలువలతో కూడుకున్న వ్యక్తిని అన్నటువంటి వ్యక్తే ఈ రోజు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఉత్తర తెలంగాణ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళే ఈ రోజు దాంతోటే మనం సస్యశ్యామలమైనట్టుగా మాట్లాడుకుంటాం. ఎందుకు ఇంత ద్వంద్వ వైఖరి మాట్లాడాల్సి వచ్చింది? గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నాడంటే కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ అనే వ్యక్తులు ముగ్గురు షామీర్పేటలో ఏదో ఒక ఫామ్ హౌస్ లో కలిసినట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అది చాలా సెన్సేషన్ అయింది ఆ మధ్య కాలంలో. వీళ్ళు చెప్పే ఇప్పుడు ఆయన అన్న మాటలు ఎందుకు నమ్మాల్సి వస్తుందంటే వీళ్ళు ఆ జ్యుడిషియల్ కమిషన్ ముందు ముగ్గురు ఒకే రకమైన స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, అచ్చుగుద్దినట్టు సమానంగా. మాట్లాడుకోకపోతే బిఫోర్ వాళ్ళ మధ్య ఇంటరాక్షన్స్ కమ్యూనికేషన్స్ లేకపోతే ముగ్గురు ఒకే రకమైనటువంటి స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తారు? ఒకవైపు ఏందో అది కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ ఆయన మెదడులో నుంచి పుట్టినటువంటి ఆలోచన ఆ ప్రాజెక్టు కోసం సరైన సాయిల్ టెస్ట్ కూడా చేయలేదు. గతంలో తుమ్మిడిగెట్టి వద్ద ప్రాణహిత చెవుల్లో ఉన్నప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు క్రెడిట్ పోవాలి, మనకే ఆ క్రెడిట్ రావాలి, వాళ్ళు ఎంత వాళ్ళ తాహత ఎంత అని చెప్పేసి సంకుచిత భావంతో గిన్నీస్ రికార్డు కోసము పోయి ఆయన ఆగమేఘాల మీద యుద్ధ మేఘాలతో అక్కడ ప్రాజెక్టును సరిగ్గా కరెక్ట్ సమయంలో సరైన నివేదిక లేకుండా ప్రాజెక్టు కట్టిందని గతంలో మాట్లాడి మళ్ళీ ఇప్పుడేమో రీసెంట్ గా టీవీ9 ఇంటర్వ్యూలో మొత్తం ప్రాజెక్టు 100% తెలంగాణకు మేలు జరుగుతుంది అన్నట్టుగా మాట్లాడుకొస్తా ఉన్నాడు. ఇదేమో కానీ ఈయన స్టేట్మెంట్లు ఏమో కానీ కేసీఆర్ కు ఇటుపోతే హరీష్ రావుకు ఉన్నటువంటి స్టేట్మెంట్ దృష్ట్యా కాళేశ్వరం దృష్ట్యా ఏమో కానీ బీజేపీ పార్టీ స్టాండ్ ఏంటి? అసలు బీజేపీ పార్టీ అనేది తెలంగాణలో ఈయన అధ్యక్షునిగా ఒక పోటీలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక రాజకీయ పార్టీగా అధిష్టానం అంటే ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ పార్టీ విధానాలు ఒక రకంగా ఉంటే కాళేశ్వరం పైన ఈయన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకొక ఎంపీ ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి ఈ బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటిది? ఒకవైపు బీజేపీలో నాకు అధ్యక్ష పదవి కావాలి, నేను అధికారం చేస్తా అని చెప్పి ఒక దిక్కు బీజేపీకి సంప్రదింపులు చేస్తూ అటు అధిష్టానం ఇచ్చినటువంటి వాళ్ళ స్టాండ్కు యాంటీగా మాట్లాడుతూ ఈయన రేపు బీజేపీ పార్టీ అధ్యక్ష పార్టీ పొందేటువంటి అవకాశం అసలు ఉందా? ఇది ఒకటైతే మరి ఈ వీళ్ళ మధ్యలో ఉన్న కేసీఆర్ కు మన ఈటల రాజేందర్ కు మధ్యలో ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందం ఏంటిది? అసలు వీళ్ళ స్నేహం ఏంటిది? ఎందుకు ఇట్లా కేసీఆర్ ను ఈటల రాజేందర్ అనే వ్యక్తి కాపాడాల్సి అనే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ముందు మనం చూడాలి.